నమస్కారం అందరికి. ఇప్పుడే అందిన పెద్ద వార్తలో భాగంగా సుప్రీంకోర్టు ఒక భారీ సంచలన తీర్పును ప్రకటించింది. ఈ తీర్పు దేశ చరిత్రలో మొదటిసారి వస్తోంది అనే కారణంతో దేశవ్యాప్తంగా ఇది పెద్ద చర్చగా మారింది. కోర్టు ఇచ్చిన ఈ ఆదేశం ఎందుకంత ముఖ్యమో, ఎలాంటి మార్పులు తీసుకురాబోతోందో ఇప్పుడు స్పష్టంగా వివరంగా చెబుతున్నాను. ముందుగా, ఈ కేసు చాలా కాలంగా దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ విభాగాలు, ప్రజలు, సంస్థలు అందరూ ఈ తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. అనేక వాదనలు, పిటిషన్లు, రివ్యూలు జరిగిన తర్వాత చివరకు సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా పౌరుల హక్కులు, పారదర్శకత, పరిపాలన వ్యవస్థలో మార్పులు — ఇవి ఈ కేసు ప్రధాన అంశాలు. సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపిన విషయం ఏమిటంటే, ఇకపై ప్రభుత్వ వ్యవస్థ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలపై నేరుగా ప్రభావం చూపే ప్రతి కీలక నిర్ణయాన్ని పారదర్శకంగా ప్రకటించాలి. దాచిపెట్టి లేదా స్పష్టత లేకుండా తీసుకునే నిర్ణయాలు ఇకపై చెల్లవని కోర్టు స్పష్టం చేసింది. ప్రజలకు సమాచారం అందించడం ఒక రాజ్యాంగ హక్కు అని కోర్టు మరోసారి గుర్తుచేసింది. ఇది దేశవ్యాప్తంగా పెద్ద మార్పుకు దారితీసే నిర్ణయంగా భావిస్తున్నారు. అలాగే, బాధ్యత లేని విధంగా పనిచేస్తున్న కొన్ని విభాగాలపై కూడా కోర్టు తీవ్రమైన ఆక్షేపణలు చేసింది. పనితీరు, బాధ్యత, జవాబుదారీతనం — ఈ మూడు అంశాల్లో మార్పులు రావాలని కోర్టు హెచ్చరించింది. ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజల సేవ కోసం ఉన్న ప్రతి శాఖ తన పనిలో జాప్యం చేయకుండా పారదర్శకంగా ఉండాలని. ఈ తీర్పు ఎందుకు చరిత్రాత్మకమని అంటున్నారంటే, ఇలాంటి స్పష్టమైన, కఠినమైన, ప్రజల పక్షాన నిలిచే తీర్పు దేశంలో ఎప్పుడూ రాలేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇకపై ప్రజలు సమాచారం కోసం తిరగాల్సిన అవసరం లేకుండా ప్రతి నిర్ణయం ఓపెన్గా అందుబాటులో ఉండబోతోంది. ఈ తీర్పుతో ప్రజల హక్కులు మరింత బలపడతాయని చెప్పవచ్చు. పరిపాలన వ్యవస్థలో కూడా దీనితో పెద్ద మార్పులు రావచ్చు. విభాగాలు ఎలా పనిచేస్తున్నాయి, ఎక్కడ లోపాలున్నాయి, ఎవరు ఆలస్యం చేస్తున్నారు — ఇవి అన్నీ ఇప్పుడు స్పష్టంగా బయటపడే అవకాశం ఉంది. ప్రభుత్వానికి కూడా ఈ తీర్పుతో తన పనితీరు మెరుగుపరుచుకునే బాధ్యత పెరిగింది. మొత్తంగా చూస్తే ఈ తీర్పు సామాన్య ప్రజలు, ఉద్యోగులు, సంస్థలు అందరినీ ప్రభావితం చేసేలా ఉంది. ఇది నిజంగా చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి మొదలుపెట్టినట్టే. ప్రజల హక్కులను రక్షించే దిశలో ఇది ఒక పెద్ద అడుగు అని చెప్పవచ్చు. ఇదే సుప్రీంకోర్టు ఈ రోజు ప్రకటించిన సంచలన తీర్పుపై పూర్తి వివరాలు.